తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ ఆలయంలోని బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంతో మొదలైన బ్రహ్మోత్సవాలు 9 రోజుల పాటు సాగనున్నాయి. ఈ రాత్రికి పెదశేష వాహనంపై స్వామివారు విహరించనున్నారు. అని ఎవరిని కూడా ఎంచకుండా అందరినీ హక్కున చేర్చుకుని పరిరక్షించేటువంటి నిజదైవము వెంకటాచల ధామములో ఉన్నటువంటి అర్చామూర్తి అయినటువంటి శ్రీనివాసుడే. అందుకే ఆయన ఉన్నటువంటి కొండనే ఒక దయకు సాకారంగా అభివర్ణించారు. ప్రపద్యంతే గిరింప్రాయ అని చెప్పి ఆ యొక్క ప్రపత్తి చేస్తూ చెరుకు రసం ప్రవహించింది, అది ఒక చోట గడ్డగడితే అది చక్కెరగా మారుతోంది. అలాగే శ్రీనివాస స్వామి దయ ప్రవహించింది, ఘనీభవించింది, అదే వెంకటాచలం అన్నారు. అంటే లాక్షణికంగా స్వామి ఎంత దయాహృదయంతో ఉన్నాడో ప్రపన్న జన కల్పద్రుమై ఈ వెంకటాచలం పైన. అటువంటి దేవదేవునికి బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా నిర్వహింపబడుతూ ఉన్నాయి. అందులో ఇప్పుడు బేడి ఆంజనేయ స్వామి వారి సన్నిధి నుంచి భగవానుడు బ్రహ్మోత్సవరాయుడైనటువంటి శ్రీనివాసునికి వెంకటేశ్వర స్వామి వారి భక్తులందరి పక్షాన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టల్ని బహూకరించడం సంప్రదాయం. ఎందుకంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారో లేదా వారికి వేరే బాధ్యతలు ఉన్నప్పుడు దేవాదాయ ధర్మాదాయ శాఖ అమాత్యులో మరొకరో భక్తులందరి పక్షాన బట్టలు సమర్పించడం అనేటువంటి జరుగుతుంది. మామూలుగా మధుపర్క సమర్పణం ఇత్యాదులు వివాహాదుల్లో ఉన్నాయి. అంతేకాకుండా శుభకార్యాలు జరిగేప్పుడు బట్టలు పెట్టడం అనేటువంటిది మన ఇళ్లలో ఉంటుంది. అటువంటి ఆచారమే భగవంతుడికి మనం బంధువులము అని భావించుకుని భగవంతునికి నూతన వస్త్రాలు సమర్పించడం అనేటువంటి సంప్రదాయం కూడా ఉన్నది. కనుక అలా ఎన్నో దేవాలయాలకు తిరుమల దేవాలయం నుంచి శేషవస్త్రాలు వెళ్ళటం అనేటువంటిది ఉంది. ఇప్పుడు భగవంతునికి ఈ బ్రహ్మోత్సవాలలో పట్టుబట్టల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి సమర్పిస్తూ ఉన్నారు. తొలుత చాలా రోజుల పాటు ఈ పట్టుబట్టల్ని గరుడ సేవ రోజున సమర్పించేవారు. క్రమంగా తిరుమల భక్తులు విరివిగా పెరిగిపోవటంతో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాక భద్రతతో కూడినటువంటిది అయి ఉండటం చేత ఆ బట్టల్ని మొదటి రోజే సమర్పిస్తే మరింత సముచితంగా ఉంటుందని, భాగవత సేవ భగవత్ సేవలో భాగం అవుతుందని చెప్పి భావించి ఈ మార్గానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మరి ఆ పట్టుబట్టలు పట్టుకెళ్ళేటువంటి విధానంలో భాగంగా తలపాగా చుట్టుకుని శిరస్సుపై ఉంచుకుని స్వామివారికి సమర్పించేటువంటి ఆ వస్త్రాలని పట్టుకు వెళ్తున్నారు. బ్రహ్మోత్సవరాయుడు ధరించేటువంటి వస్త్రాలను పట్టుకెళ్ళి ఇవ్వడం అనేటువంటిది గొప్ప భాగ్యం. కనుక అటువంటి భాగ్యం పొందడం అనేటువంటిది లభించినప్పుడు ఆ భగవానుడు మనకి అదృష్టాన్ని ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు కాలస్వరూపుడు, కాలోహి పరమేశ్వర అని చెప్పి స్పష్టంగా మనకు ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. కనుక కాలస్వరూపుడైన పరమాత్మ మనకి ఆ భక్తిని అనుగ్రహిస్తాడు. సుఖంలాగా తోచేటువంటి సంసారం భక్తి కలగనంత వరకు కూడా దుఃఖమే అని చెప్పి మనం గ్రహించాలి. శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వా, ఘ్రాణము అనేటువంటి 5 ఇంద్రియములు అనేటువంటి పాపాత్ములు మనను పట్టుకుంటారు. స్వల్పాతి స్వల్పమైనటువంటి సంసార సుఖం కోసం మనం వెంపర్లాడుతాం. కాబట్టి ఎప్పుడైతే ఆ కామమును జయించగలుగుతామో అప్పుడు మోహము తొలగుతుంది. కనుక మహిమోపేతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవరాయుడు గొప్ప హృదయం కలిగినటువంటి వాడు, మోహ పాశాలను కోసేటువంటి అద్భుతమైనటువంటి కలియుగ ప్రత్యక్ష వరదుడు. కనుక మన యందు ఆయన యందు భక్తి ఉదయించాలి అనేటువంటి ఒకానొక బీజావాపన స్పష్టంగా ఈ బ్రహ్మోత్సవాల్లో కలగాలి. కామయేష
క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మా విధ్యేన మిహవైరినం అన్నారు. ఇంద్రియ సుఖాలని ఆశించకుండా మనం ఈ కామాదులను తొలగించుకుని భగవంతునికి వస్త్ర సమర్పణం చేయాలి. అలా చేసినప్పుడు పూర్ణ ఫలం మనకు లభిస్తుంది. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజేనిశం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధ్వజారోహణం అయిన తర్వాత మహదాశ్చర్యకరమైనటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారు భగవంతుడైనటువంటి స్వామివారికి
నూతన వస్త్రాలు ఇవ్వాలి అని సంకల్పించడం. అయితే ప్రజల హృదయ నేత అయినటువంటి వారు ఇది కనుక సమర్పణం చేస్తే భక్తులందరి పక్షాన కూడా సమర్పించినట్లు అవుతుంది అనేటువంటి ఒక అనూచాన సంప్రదాయం వచ్చింది. దాన్ని అనుసరించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమస్త శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల పక్షాన కూడా ఈ యొక్క దివ్యమైనటువంటి వస్త్ర సమర్పణం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. గత కామకథోన్మాద గలితో యౌవనజ్వర అని చెప్పి దండి మహాకవి చెప్తాడు. భగవంతుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ కోరికలు, ఈ యొక్క యవ్వనము ఇత్యాదులు, ఆశ మొదలైనటువంటి వాటి వల్ల వచ్చినటువంటి దోషాలు మాకు తొలగిపోయాయి అని నివేదనం చేసుకోవాలంటే భక్తులు ఆ దివ్యమైనటువంటి వస్త్ర సమర్పణం చేయాలి అన్నారు పెద్దలు. దానివల్ల పుణ్యాశ్రమ వాసమునకు అభిలాష ఏర్పడుతుందిట. భక్తి పండిన కొలది ముక్తి కరతలామలకం అవుతుంది. కనుక భగవంతునికి నూతన వస్త్ర సమర్పణం చేయటం అనేటువంటిది సంప్రదాయం. ఇప్పుడు సమస్త భక్తుల పక్షాన కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి భూమన కరుణాకర్ రెడ్డి గారు, పాలక మండలి సభ్యులు, అలాగే సంయుక్త కార్యనిర్వహణాధికారులు, ఎంతోమంది అధికార బోర్డు సభ్యులు, అలాగే భక్తులు అందరి పక్షాన కూడా ఈ యొక్క సమర్పణం జరుగుతున్నది. వారు విధులు నిర్వర్తిస్తూ పాలు పంచుకుంటూ ఉన్నారు. కనుక ఈ దివ్యమైనటువంటి వస్త్ర సమర్పణం అనేటువంటిది ఒక అద్భుత కార్యం ఆలయాదుల్లో. అటువంటి దాన్ని నిర్వహించేప్పుడు వీక్షించడంలో మనం ఆ యొక్క దివ్యమైనటువంటి తాత్పర్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. వైష్ణవ తత్వాన్ని జీర్ణించుకున్నటువంటి వాళ్ళు ఈ వస్త్ర సమర్పణ దీక్షలో ఉండేటువంటి స్వారస్యాన్ని కూడా చెప్పారు. భగవానుడికి గనక వస్త్ర సమర్పణం గనక మనం చేస్తే దానివల్ల మన వంశంలో ఎవరో కూడా అన్నోదకాలకు లోటు లేనటువంటి స్థితికి వెడతారు. అలాగే ఎప్పుడూ కూడా వస్త్రాదులు 10 మందికి ఇవ్వగలిగినటువంటి స్థితికి వస్తారు అని కనుక భక్తులందరికీ ఆ భాగ్యం ఇప్పుడు కేవలం దర్శనం చేతనే సిద్ధిస్తూ ఉన్నది. స్వస్తి.